ఆరుకాలం చెమటోడ్చి పంట పండించిన రైతు దాని మద్దతు ధరకు అమ్ముకునేందుకు కష్టాలు పడక తప్పని స్థితి. రైతు దళారుల చేతుల్లో మోసపోవడంపై అమ్మాని పరిస్థితి ఘోరంగా ఉందంటే అతిశక్తి లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకోవడానికి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. వానాకాలంలో వేసిన వరి పంటని అక్టోబర్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాల్సింది ఉండగా ఇంతవరకు గన్నీ బ్యాగ్స్ కూడా కేంద్రాల దగ్గరకు చేరుకోలేదు. దీనిపై రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఒక పక్క వాతావరణ మార్పులతో ఆరబోసిన ధాన్యాన్ని దళార్లకు అప్పజెప్పాల్సి వస్తుంది అని రైతులు మీడియా ముందు వాపోయారు. అయితే వరి కోతలు ప్రారంభమయ్యే సమయానికి ముందస్తు చర్యలో భాగంగా గోనె సంచుల దిగుమతితో పాటు వర్షాభావ ప్రాంతాల్లో టార్పలిన్ పట్టాలను ఏర్పాటు చేయడం, తూర్పుర పోసే యంత్రాలు అన్ని సదుపాయాల ముందే ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం తర్వాతి గతిన ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన రైతుల్ని ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పేరు పూచి గోవర్ధన్, ఖమ్మం జిల్లా సత్పల్లి మండలం గుడిపాడు గ్రామ వాస్తవ్యాన్ని. నేను వరి రైతుని, అంటే కౌలు రైతుని. వరి కొంత ఉంది, అది వ్యవసాయం చేస్తూ ఉంటాను. మరి వరి కోతకు వచ్చింది, ఆల్రెడీ కోస్తూనే ఉన్నాం. కళ్ళల్లో ధాన్యం పోస్తూ ఉన్నాం. కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు మరి కొనుగోలు కేంద్రాలు కానీ ఏర్పాటు చేయలేదు. మరి వాతావరణం ఏమో చల్లగా ఉంది, వర్షం వచ్చే సూచనలు కనపడతా ఉన్నాయి. మరి వర్షం కానీ వస్తే మాకు ఒక తార్బాల్లో లేదు, మరి కొనుగోలు కేంద్రాలు లేవు, మరి గన్ని బ్యాగ్స్ సప్లై లేదు. మరి మేము అసలే చిన్న సన్నకారు రైతులు. మరి వర్షం కానీ పడితే మేము ఇక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కావున గవర్నమెంట్కి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే రైతులకి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గన్ని బ్యాగ్స్ సప్లై చేసి తార్బళ్ళు కూడా సప్లై చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీనివాసరావు, రుద్రాక్షపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలము. నేను ఒక 5 ఎకరాలు వరి సాగు చేశాను. ఇప్పుడు కోసి రోడ్డు మీద పోసాము. అయితే దానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు లేదు గవర్నమెంట్ ద్వారాగా. ఇన్ని బ్యాగులు లేవు, దానికి వర్షం వచ్చే పొజిషన్లో ఉంది. తారుబల్లలు లేవు, ఏమీ లేవు. కప్పుకుందామన్నా ఇప్పుడు తడిస్తే మాత్రం ఈ మధ్యలో ఉన్న దళారులు మాకు ఇక 1000 రూపాయలు అంటారు, 1200 అంటారు, లేదా 900 కూడా తీసుకునే విధానాలను బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు రేట్లు వాళ్ళే గిట్టుబాటు చేస్తున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. మాకు అనేది ఇప్పుడు పొజిషన్ ఏముందంటే ఇప్పుడు కనీసం ఒక కింటా వచ్చేసి 2000 పైన ఉంటే ఒక రైతుకి ఒక ఆధారం ఉంటుంది, ఒక గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మొన్న ఈ మధ్య పురుగుల మందు కూడా తాగే పరిస్థితి వచ్చింది ఒక్కొక్క రైతు. ఈ వర్షానికి కొట్టుకుపోయి నా పొజిషన్ కూడా అలాగనే ఉంది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ వారు ఏ విధంగా సహాయపడతారని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని, తారుబల్లలు కూడా ప్రతి రైతుని కూడా గుర్తించి, రైతు కష్టాన్ని గుర్తించి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా కానీ ఒక రైతును గుర్తించి వాళ్ళకు తగ్గట్టు మన తారుబల్లలు కూడా ఏర్పాటు చేసి ఒక రైతుని ముందుకి ప్రోత్సహించే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. వీరస్వామి, గుడిపాడు గ్రామం. నేను మరి ఇప్పటి వరకు కూడా కొన్నిసార్లు కూడా గింజలు, నేను కూడా ఒక చిన్న రైతుని నేను. మరి ఇప్పటి వరకు కూడా మేము కొన్ని కోతలు కోసి రోడ్ల మీద పోషించును. మరి ఈనాటి వరకు కూడా గవర్నమెంట్ మరి ఏ కొంటున్నాం, కేంద్రాలు తెరుస్తున్నాం, అది ఇది అని అంటున్నారు. ఇప్పటివరకు ఏమి తెరిచే పరిస్థితి లేదు. కాబట్టి మాకి సరి అయిన గిట్టుబాటు ధర కల్పించాలని
తర్వాత ఇప్పుడు గన్ని బ్యాగులు కూడా ఏమి ఇవ్వలేదు, మరి రాలేదు, మరి తాల్బార్లు కూడా ఏమి పంపేయలేదు. మరి మా యందు దయ ఉంచి గవర్నమెంట్ వారిని గిట్టుబాటు ధర కల్పించగలరని